అన్ని రంగాల్లోనూ ఘోర విఫలమైన కూటమి ప్రభుత్వం. గూడూరులో జరిగిన వెన్నుపోటు దినంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా అవినీతిని చట్టబద్ధత చేసేలా స్థానిక ఎమ్మెల్సీ వైఖరిపై అసహనం. తిరుపతి జిల్లా గూడూరులో వెన్నుపోటు దినం సక్సెస్ అయింది. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు స్థానిక ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలివెళ్లారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, ఏడాది గడిచింది, పథకాలు అమలు ఎక్కడా అంటూ వైసీపీ నాయకులు నినాదాలు చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ మీడియాతో మాట్లాడారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలన ఘోరంగా విఫలమైనట్లు చెప్పారు. ఏడాది పాలనలో సున్నా సంక్షేమం, సున్నా అభివృద్ధి అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాంతియుతంగా జరిగాం సార్. ఎక్కడ ఇబ్బంది లేకుండా మా ప్రజలకు మేలు జరిగింది. సంవత్సరం కాలం పాటు ఎలాంటి సంక్షేమం లేదు. కాలం పాటు ఎలాంటి సంక్షేమం లేదు. ఒక్కొక్కరికి డబల్ బాకీలు ఉన్నారు, వేలాది రూపాయలు. అవన్నీ కూడా దఫాలు తప్పిస్తున్నారు. నేను కోరుకుంటూ ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చేందుకు కార్యక్రమం పిల్లడప్పుడు గూడూరులో ఉంది సార్. 20,000కి వచ్చారు. కానీ ఆ 20,000 కూడా ఎక్కడ మాట మార్చి మాట చెప్పిన ప్రకారం సంవత్సర కాలం అయిపోయింది. మళ్ళా ఖరీఫ్ రావడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంతవరకు వాళ్ళకు కూడా ఏం ఇవ్వలేదు. 20,000 ప్రతి రైతుకి 40,000 ఈ రకంగా అందరికీ వెన్నుపోటు పొడిచి బకాయిలు వాళ్ళు బాకీలు ఇవ్వకుండా కనీసం ఆ పథకాలకి ఏం చేస్తామని చెప్పకుండా ఒక సంవత్సర కాలం పాటు శూన్యంగా మరి తీసుకెళ్ళడం జరిగింది. మీరు బేరే చేసుకోండి. మన ప్రీత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే విపత్కరమైన పరిస్థితి వచ్చింది. ఆ రోజు కరోనా లాంటి భయానకమైన స్థితిలో కూడా ఎక్కడ కుంటుపడకుండా అన్ని పథకాలు ఇచ్చిన మనసున్న మహారాజు మన ప్రీత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చింది. కష్టకాలంలో అన్ని పథకాలు బాధ్యతాయుతంగా గొప్పగా ఇంటింటికి చేర్చిన మహానుభావుడు, మనసున్న మహానుభావుడు, గొప్ప యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నేను మనవి చేస్తున్నా. మరీ ముఖ్యంగా ఈరోజు పిల్లలే రేపటి భావి పౌరులు కాబట్టి వాళ్ళు భవిష్యత్తు బాగుండాలని చెప్పి నాడు నేడు కార్యక్రమాల్లో కార్పొరేట్ స్కూల్కి మించినట్టుగా వాతావరణం సృష్టించి మరి గొప్పగా ఆయన అందరికీ అన్ని వసతులు, మరి అదే రకంగా ఇంగ్లీష్ మీడియం ఈరోజు ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళినా బతికే విధంగా ఇంగ్లీష్ మీడియం చిన్న వయసులోనే 200 పదాలు అభ్యసం చేస్తే 2,000 పదాలు కంఠోపాఠం అయితే ఎక్కడెళ్ళినా బతకగలరు. కానీ చిన్న వయసులో 10,000 పదాలను కూడా గుర్తు పెట్టుకునే స్థాయి, ఆ మెమరీ చిన్న వయసులోనే ఉంటుంది. మరి చిన్న వయసులోనే అంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రీతం నాయకులు తెలుస్తున్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రోజంతా చెప్పుకోవచ్చు. గొప్పగా చేశాడు. గొప్పగా రైతుల గురించి ఆలోచించాడు. గొప్పగా భవిష్యత్తు ఆడబిడ్డల గురించి ఆలోచించారు. మరి పొదుపు లక్ష్యంలో బకాయి ఉండి మరి వాళ్ళు కట్టలేక ఈరోజు కార్యకర్తలు, క్రియాశీలక లీడర్లంతా కూడా కాన్స్టిట్యుయెన్సీలో స్వచ్ఛందంగా అందరూ వచ్చి వేలాది మంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా రాష్ట్రం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు తెలుసు మేనిఫెస్టోలో ఏ రకంగా చెప్పారో మీ అందరికీ తెలుసు. అన్నీ విఫలమైపోయినాయి. రైతు భరోసా విఫలమైపోయింది, ఆడబిడ్డ నిధి విఫలమైపోయింది, నిరుద్యోగ వృత్తి విఫలమైపోయింది. అట్లాగే ఫ్రీ బస్ అన్నారు, ఇదిగో అదుగో అని చూపిస్తూ
చందమాన చూపిస్తున్నారే తప్ప ఎక్కడ ఏ పథకం కూడా రూపదాల్చలేదు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు అయితే స్పందన కార్యక్రమంలో అవినీతిని చట్టబద్ధ చేసే విధంగా మాట్లాడారు. దురదృష్టకరం. స్పందన కార్యక్రమంలో ఒక ఆర్ఐకి ప్రజల దగ్గర తీసుకోవద్దు, నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి పబ్లిక్గా మరి అవినీతిని చట్టబద్ధం చేయడం అనేది ఆయన వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను. అది ఎంతవరకు కరెక్టో కూడా నేను ఆయనకు వదిలేస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. నేను వారిని అడుగుతున్నాను, 1 సంవత్సరం అవుతుంది 1 టౌన్ 2 టౌన్ కలిపే రైల్వే బ్రిడ్జి ఏమైందని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా పట్టణంలో నీటికి కటకటలాడుతుంటే 2 పూట్ల నీళ్లు ఇస్తారని మేము ఆ రోజు ప్రకటిస్తే పోటీగా మీరు ప్రకటించారు. ఈ సంవత్సరం కాలంలో ఏమైనా ప్రయత్నాలు జరిగాయా, ఆ దాఖలాలు ఏమైనా ఉన్నాయని మనవి చేస్తున్నాను. దోచుకోవడం దాచుకోవడం అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కక్షపూరితంగా గొంతు నొక్కి జైలు పాలు చేస్తూ ఉన్నారు. దాష్టికమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప పరిపాలన ఎక్కడ సక్రంగా లేదని కూడా తెలియజేస్తున్నాం. గతంలో లాగా లేకుండా తెలుగుదేశం పార్టీ భయానక స్థితి సృష్టించి ఎదురు లేకుండా చేసుకోవాలనేది కష్టం. పెద్ద ఎదురు చేసినటువంటి వాళ్ళంతా భూమిలో కలిసిపోయారు. ఇది కరెక్ట్ కాదు. మరి అరాచకం అనేది సృష్టించడం కరెక్ట్ కాదని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన విధంగా హామీలు ఇచ్చిన విధంగా మీరు ప్రమాణం చేసిన విధంగా అన్ని హామీలు మీరు మరి నిర్వర్తించాలి. అదే రకంగా మీరు అభివృద్ధిని గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు 1.5 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఎక్కడ పెట్టారు, ఏ పథకానికి పెట్టారు చెప్పమంటే స్పష్టత లేదని కూడా తెలియజేస్తున్నాం. సంవత్సరం కాలంలో 1,50,000 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. ఎక్కడ పెడుతున్నారు? అమరావతి బూచి చూపిస్తున్నారే తప్ప నిన్న వర్షం పెడితే కూడా అక్కడ నీళ్లు ఉన్నాయి. మరి ఏ రకంగా వాతావరణం తీసుకెళ్తున్నారు? అరచేతుల స్వర్గాన్ని చూపిస్తూ అలవాటు ప్రకారం అందరికీ వెన్నుపోటు పోతూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా ప్రభుత్వంపై ఒత్తిడి ఇచ్చే విధంగా రాష్ట్రం మొత్తం దిగ్విజయంగా ఈ కార్యక్రమం జయప్రదమైంది మీ ద్వారా తెలుసుకుంటూ మీరు సహకరించినందుకు పేరు పేరు మీకు కూడా నమస్కారాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. జగజ్జాలపాలం ఖజత్కంఠమాలం శర